48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్ళీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇకపై పద్ధతిగా మాట్లాడతారా లేక మరింతగా మాటల డోస్ పెంచుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేసీఆర్ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్ విధించడం బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ మళ్లీ మొదలవుతుంది. 48 గంటల నిషేధం తర్వాత మళ్లీ ప్రచారం కొనసాగిస్తారు కేసీఆర్. రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 48 గంటల బ్యాన్ విధించడంతో ఇకపై పద్ధతిగా మాట్లాడతారా లేక డోసు పెంచుతారా అనేది సస్పెన్స్గా మారింది. అయితే కేసీఆర్ ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించడం బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటున్నారు కేటీఆర్. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కి ఈసీకి వినిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఇచ్చినా ఈసీ స్పందించడం లేదన్నారు కేటీఆర్. ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే, కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. మహబూబాబాద్లో బస్సు యాత్ర ముగిశాక 48 గంటలు నిషేధం విధించారు. దీంతో షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన జమ్మికుంటలో జరిగే రోడ్ షో రద్దయిపోయింది. ఇక ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్ షో నిర్వహిస్తారు కేసీఆర్. బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలిపించాలని ప్రచారం చేస్తారు కేసీఆర్. అయితే 48 గంటల నిషేధం తర్వాత జరిగే ప్రచార సభలో కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శల డోసు పెంచుతారా లేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు గుప్పిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ రాత్రి రామగుండంలో జరిగే కేసీఆర్ రోడ్ షోపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకుంటే తెలంగాణ ప్రజల వాయిస్ వినిపించే అవకాశం ఉండదని ఇప్పటికే అనేక సమావేశాల్లో కామెంట్ చేశారు కేసీఆర్. దీంతో 48 గంటల నిషేధం తర్వాత ప్రచారం కొనసాగించనున్న కేసీఆర్ ఉద్యమం సమయం నాటి కేసీఆర్ను గుర్తు చేస్తారా లేక కాస్త తగ్గి నిబంధనలకు అనుగుణంగా పద్ధతిగా మాట్లాడతారా అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు రేపు మంచిర్యాల, ఎల్లుండి జగిత్యాలలో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారు.